విశాఖ వాజీ న్యూస్కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. దివంగత నేత బాబు జగజ్జీవన్ రావు జీవితం స్ఫూర్తిదాయకం. 118వ జయంతిని పురస్కరించుకొని ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధుల వెల్లడి. మేయర్పై అవిశ్వాస తీర్మానం విషయంలో జనసేన కార్పొరేటర్లకు అధ్యక్షులు పవన్ మాటే శిరోధార్యం. విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు కోన తాతారావు స్పష్టీకరణ. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం. విలేకరుల సమావేశంలో వెల్లడించిన డీసీపీ 2 మేరీ ప్రశాంతి. ఇక డీటెయిల్స్ చూద్దాం. సామాజిక న్యాయమే ఊపిరిగా, అణగారిన వర్గాల సంక్షేమే ధ్యేయంగా ఎన్నో మహోన్నతమైన సేవలందించిన సంస్కరణల యోధుడు, బడుగుల ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రామ్ అంటూ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ హితో పలికారు. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని పలికారు. బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా శనివారం ఆర్కే బీచ్, పామ్ బీచ్ వద్ద ఆయన విగ్రహానికి అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. తదుపరి జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దళిత జాతుల పట్ల అవలంబించే అంటరానితనానికి, వారికి జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం జరగడానికి దళిత ప్రజలను అసంఘటితం పరుస్తూ ఒక కార్యకర్తగా ఆయన ప్రజా జీవనంలోకి అడిగిపెట్టారని చెప్పారు. ఈరోజు మన విశాఖపట్నం జిల్లాలో ఆర్కే బీచ్ రోడ్లో బాబు జగజీవన్ రావు గారి 119వ జయంతి నోత్సవ వేదికలో మనం జరుపుకుంటున్నాము. ఆయన ఒక స్టాచ్యూకి మర్యాద చేసి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం బాబూజీ వారు ఒక జయంతిని స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేయడం జరిగింది. దాని మేరకు అన్ని జిల్లాల్లో కూడా జిల్లా స్థాయిలో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ జయంతి సందర్భంగా మనం కార్యక్రమాలు ఏర్పాటు చేసాము. అంతేకాకుండా హాస్టల్స్ అన్నింటిలో కూడా, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అన్నింటిలో కూడా ఉన్న సదుపాయాలు బాగున్నాయా, పిల్లలు చదువుకోవడానికి అనుకూలంగా ఉన్నాయా లేదా అని పరిశీలించి వాటిని ఒక రూపురేఖని మార్చాలని ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మేరకు ఈరోజు హాస్టల్స్ అన్నీ కూడా వెరిఫై చేసి వాటిలో ఉన్న లోపాలన్నీ కూడా సరి చేయడానికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని రాబోయే కొన్ని నెలల్లోనే అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేయడానికి చర్యలు చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ వచ్చేసిన వంటి ఎస్సీ మరియు డిప్రెస్ క్లాసెస్ సంబంధించిన సోదరులు మరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళతో కలిసి ప్రభుత్వం పనిచేసి వెనకబడిన ఈ తరగతి అందరినీ ముందుకు తీసుకువచ్చి ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళందరూ కూడా పై స్థాయికి రావడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రావుని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురాం రాజు కొనియాడారు. దివంగత నేత బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతి సందర్భంగా శనివారం ఆర్కే బీచ్, పామ్ బీచ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పరశురాం రాజు మాట్లాడుతూ, గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయవేత్త జగజ్జీవన్ రామ్ అంటూ కొనియాడారు. బీహార్లో వెనుకబడిన వర్గం నుంచి వచ్చారు అంటూ గుర్తు చేశారు. భారత పార్లమెంట్లో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించారంటూ గుర్తు చేశారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఇక్కడ సత్కరించుకోవడం జరిగింది. ఆయనకి గార్లాండ్ వేసి సత్కరించుకోవడం జరిగింది. చాలా ఆనందం, ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 50 సంవత్సరాలు కంటిన్యూస్గా అధికారంలో ఉన్న వ్యక్తి ఉన్నారంటే ప్రపంచంలో అది డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. ఆయన అట్టడుగు వర్గాల్లో పుట్టి కూడా కష్టపడి చాలా అవమానాలు పడి ఒక స్థాయికి వచ్చి ఆయన 1936 ఎమ్మెల్సీ మొదలుపెట్టి ఆయన చనిపోయే వరకు కూడా
అధికారంలో ఉన్నారు. ఆయన ఎన్నో సంస్కరణలు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచిస్తే దాన్ని అమలు చేయడంలో ఆయన చాలా కృషి చేశారు. అలాగే ఆయన మొదటి సారిగా 1973లో మన ఆంధ్ర యూనివర్సిటీలో ఆయనకి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2009లో 101వ జన్మదినం రోజున స్టాచ్యూ కూడా పెట్టడం జరిగింది. ఇది విశాఖపట్నంలో ఉన్న మనందరికి కూడా చాలా గర్వకారణం. అటువంటి వ్యక్తి ఆశయాలు ఏంటంటే అట్టడుగు ఉన్న వర్గాలు, దళితులు అందరూ కూడా విద్యని ఆయుధంగా తీసుకుని బాగా చదువుకుని బాగా సంపాదించి ఆర్థికంగా బలపడి అందరూ కూడా సమానంగా ఉండే విధంగా ఉండాలని చెప్పి ఆయన ఆశయం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. దీన్ని సమానతా దివాస్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో సమాన దివాస్ అంటే అందరూ సమానం అనే విధంగా చేయటం, అలా గౌరవించడం కూడా, అలా ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉన్న నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి వ్యక్తిని గుర్తించుకోవాలి. ప్రజలందరూ కూడా ఈ విషయం తెలుసుకుని, ఆయన చరిత్ర తెలుసుకుని, ఆయన ఆశయాలకి అనుగుణంగా మనందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ మరొకసారి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. జిల్లా ఎస్సీ విభాగపు అధ్యక్షులు బోని శివరామకృష్ణ నిర్వహణలో భాగంగా విశాఖపట్నం మద్దిపాలెం కృష్ణ కాలేజ్ రోడ్లో గల వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ మన్నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని పూలమాలతో బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలోని మాజీ శాసనసభ్యులు చంద్రపూడి వెంకట్రామయ్య, సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్, దేవన్ రెడ్డి, పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవిరెడ్డి, రాష్ట్ర అనుబంధ అధ్యక్షులు జాన్ వెస్లీ, పేర్ల విజయ్ చంద్ర, పార్టీ ముఖ్య నాయకులు కొండా రాజీవ్ గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వారికి ఘనమైనటువంటి నివాళులు, పార్టీ నాయకత్వం అంతా కూడా ఈరోజు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. పెద్ద ఎత్తున స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా, భారతదేశ ఉప ప్రధానమంత్రిగా ప్రధానమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని, లేబర్ కానీ లేదా డిఫెన్స్ కానీ అగ్రికల్చర్ కానీ ఇలాగ అనేక పోర్ట్ఫోలియోస్ని వారు నిర్వర్తించి అనేక యుద్ధాల సమయంలో కూడా వారు కీలకమైనటువంటి పాత్ర పోషించి వారు దేశానికి అందించినటువంటి సేవలు ఎప్పటికీ కూడా మరువలేనటువంటివి. మరి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి దానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ వారి ఆశయాలకు అనుగుణంగా, వారి ఆలోచనలకు అనుగుణంగా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలని అమలు చేసేటువంటి దాంట్లో వారిని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు ఉన్నటువంటి కూడా చూస్తూ ఉన్నారు. రాజ్యాంగం అనేటువంటిది అమల్లో లేదు రాష్ట్రంలో. భారత రాజ్యాంగం ఒకటి చెప్తా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగం ఒక రకంగా నడుస్తూ ఉంది. మనకు పెద్దలు చూపించినటువంటి స్ఫూర్తిని ఎక్కడా కూడా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కొనసాగించాలనేటువంటి ఉద్దేశం కానీ, దాన్ని అమలుపరచాలనేటువంటి తపన కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి లేకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదేమైనప్పటికీ ఈ మహానాయకుల తాలూకా స్ఫూర్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండాగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడిచేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత ముందుకెళ్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని, ఏ రకంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారు, ఏ రకంగా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, ఏ రకంగా వారిని ప్రలోభ పెడతా ఉన్నారు అనేటువంటి విషయాలు కూడా మాట్లాడాం. తీరా నిన్న కలెక్టర్ గారు 4 రోజుల క్రితం డేట్ కూడా అనౌన్స్ చేశారు. రేపు ఏప్రిల్ 19వ తారీఖు ఉదయం 11 గంటలకి మేయర్ గారి మీద ఇచ్చినటువంటి అవిశ్వాసానికి ఆ రోజు ఎన్నిక ఉంటుందనేటువంటి విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది. సో లెటర్ అండ్ స్పిరిట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వెళ్ళాలి తప్ప, లెటర్లో వారు మెన్షన్ చేసింది ఏంటి, ఇవన్నీ కూడా కొంత కార్పొరేట్లకు ఇచ్చినటువంటి నోటీసులు. సరే, నోటీసులో వారు మెన్షన్ చేశారు. ఇందులో జత చేసినటువంటి కాపీలో తీర్మానం అని చెప్పి, రెజల్యూషన్ అని చెప్పి ఒకటి మెన్షన్ చేశారు. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ కౌన్సిల్ మేయర్ శ్రీ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాసం ప్రకటిస్తుంది అనేటువంటిది
వాళ్ళు పొందుపరిచినటువంటి అంశం. మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ హరివెంకట కుమారి గారి మీద అవిశ్వాసం ప్రకటించట్లేదు. మహావిశాఖ నగరపాలక సంస్థ అంటే 98 మంది సభ్యులు వస్తారు, అందులో మిగిలినటువంటి 13 మంది ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా వస్తారు. కానీ లేఖ ఇచ్చింది ఎంతమంది? మీరేమో ఇచ్చినటువంటి ఫ్రంట్ నోటీసులోనేమో 58 మంది ఆవిడ మీద అవిశ్వాస తీర్మానం పెడుతూ సంతకాలు పెట్టారని చెప్పి ఇచ్చారు. అంశంలోకి వచ్చేసరికి ఏమో మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ మొత్తం కూడా ఆవిడ మీద అవిశ్వాస తీర్మానం పెట్టినట్టు ఇచ్చింది. సో ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ని అది మరి కలెక్టర్ గారు సరిచేయాలో, లేకపోతే లేఖలు ఇచ్చినటువంటి నోటీసులు ఇచ్చినటువంటి అధికారులు సరిచేయాలో, ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సరే, ఏ కన్ఫ్యూజన్స్ ఉన్నా, వాళ్ళు ఏ రకంగా లెటర్ ఇచ్చినా, ఏ రకంగా వాళ్ళకి నచ్చినటువంటి నోటీసులు ఇచ్చినా, చివరికి 19వ తారీఖు ఎన్నిక జరగాల్సిందే. ఎన్నిక జరిగినప్పుడు వారికి 2/3 మెజారిటీ వరకు ఉంటే వారు అవిశ్వాసం అనేటువంటిది నెగ్గుతారు. 2/3 మెజారిటీ లేకపోతే అవిశ్వాసం వీగిపోతుంది. వారికి అవసరమైనటువంటి నెంబర్స్ లేవు, మాకు కావాల్సినటువంటి బలం మాకుంది. అవిశ్వాసం అనేటువంటిది 100కి 100 పాళ్ళు వీగిపోతుంది. హరివెంకట కుమారి గారు మేయర్ గారే రానటువంటి సంవత్సర కాలం కొనసాగుతారనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకున్నటువంటి బలం, మాకున్నటువంటి నెంబర్సు, మాతో ఉన్నటువంటి కార్పొరేటర్ల తాలూకా వారి నిబద్ధతతో డెఫినెట్గా మేము దాన్ని కొనసాగిస్తాం. ఇంకో సంవత్సర కాలం కూడా మా మేయర్ గారు కొనసాగుతారనేటువంటి నమ్మకం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. జనసేన పార్టీ కార్యాలయంలో 11 మంది కార్పొరేటర్లు పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. జనసేన పీఎస్సీ సభ్యులు గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు మాట్లాడారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయమే శిరోధార్యమని అన్నారు. త్వరలోని కార్పొరేటర్లతో అధ్యక్షులు సమావేశమవుతారు అంటూ తెలిపారు. అవిశ్వాసానికి కార్పొరేటర్ల మద్దతు తుది నిర్ణయమని అన్నారు. వైసీపీ కబంధ హస్తాల్లో చిక్కుకున్న జీవీఎంసీని కాపాడే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలోని జనసేన కార్పొరేటర్లు పీతల మూర్తి యాదవ్, బీసెట్టి వసంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఇవాళ ప్రత్యేకమైనటువంటి అంశం పైన ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. నగరపాలక సంస్థలో మేయరు, డిప్యూటీ మేయర్ల పైన అవిశ్వాస తీర్మానం సంబంధించి నోటీస్ కలెక్టర్ గారికి ఇవ్వటం, కలెక్టర్ గారు ఈ నెల 19వ తేదీన ప్రత్యేకంగా కౌన్సిల్ ఏర్పాటు చేయటం, దాని తాలూకా విషయాన్ని మీకు అందరికీ తెలుసు. అయితే దాంట్లో జనసేన పార్టీ పాత్ర ఏంటి, జనసేన పార్టీ నిర్ణయం ఏంటి, జనసేన పార్టీ కార్పొరేటర్లుగా ఏం చేయాలన్నటువంటిది. అవిశ్వాస తీర్మానంలో మేము ఫస్ట్ స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడు మాకు మేయర్ కావాలా, డిప్యూటీ మేయర్ కావాలనేది పక్కన పెడదాం. ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు దించే ప్రక్రియ, ఆ ప్రక్రియలో మా పాత్ర ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించబోతున్నారు. అది 3-4 రోజుల్లో మీటింగ్ ఉంది. 4 ఏళ్ల పాలనలో పూర్తిగా కూడా దివాలా కోరుతనం తీసి మరి రాష్ట్రాన్ని కానీ విశాఖపట్నాన్ని పూర్తిగా కూడా అప్పులు ఉబ్బులో దించేసేసి అభివృద్ధి అనేది లేకుండా చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చేసినట్టు అవినీతిని బయట పెట్టాలని ఒక ఆలోచనతో, అదేవిధంగా మరి మేయరు, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి మరి తప్పనిసరిగా మాకు పూర్తి మెజారిటీ ఉంది. మంచి మెజారిటీతో మరి మేయరు, డిప్యూటీ మేయర్లు మేము కైవసం చేసుకుంటాం. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, అటు పెద్దలు మరి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాటే మా శిరోధార్యం. ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. రేపు రానున్న రోజుల్లో కూడా మేయర్ కానివ్వండి, డిప్యూటీ మేయర్ కానివ్వండి, మరి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎవరి పేరు సూచిస్తే వాళ్ళే మరి మేయర్, డిప్యూటీ మేయర్లు అవుతారు. అదేవిధంగా ఈ విశాఖపట్నాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి. ఎందుకంటే విశాఖపట్నాన్ని పూర్తిగా కూడా ధ్వంసం చేసి 11 మంది కార్పొరేటర్లు ఉన్నాం. 11 మంది ఏకాభిప్రాయంతో మేమందరం కూడా మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానంపై మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలకి మేమందరం కూడా కట్టుబడి ఉండి కంపల్సరీ ఆయన చెప్పే మాటలోనే మేమందరం కూడా పాటిస్తామని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలానే రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ద్వారా ప్రజలకి అతి చేరువయ్యి స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర భాగంగా మేమందరం కూడా కార్పొరేటర్లు ప్రజలతో మమేకమై అభివృద్ధి పనులు బాగా చేయించి
రాబోయే రోజుల్లో ఎన్డీఏ కార్పొరేటర్సే ఎక్కువగా ఉండేలాగా ఎలాంటి అవిశ్వాస తీర్మానాలు ఏవి ఉండకుండా ఇలాంటి వాటికి తోవనివ్వకుండా మేమందరం కూడా దోహదపడతాము. అలానే నా తోటి కార్పొరేటర్లు కూడా చాలామంది మాట్లాడతారు. మీ అందరికీ కూడా ఇప్పటి వరకు జనసేన కార్పొరేటర్లు అది అందరూ ఎలా ఉన్నారు, ఎన్డీఏ కూటమి మీద ఎలాంటి అభిప్రాయం ఉంది అన్న సందేహాలు అందరికీ ఉండొచ్చు. కానీ ఎన్డీఏ కూటమికి ఎప్పుడు జనసేన పార్టీ మద్దతు ఇస్తుంది. అలానే అవిశ్వాస తీర్మానంపై మా అధ్యక్షులు, మా జిల్లా అధ్యక్షులు కానీ, మా పిఎస్సి మెంబర్ తాతారావు గారు కానీ ఎవరైనా మాకు పెద్దలు చెప్పే ఆదేశాల మేరకు మేము పాటిస్తాము. అలానే మేము ముందుకు వెళ్తాము. అవిశ్వాసానికి మేమందరం కూడా ఏకాభిప్రాయంతో ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీకు జీవీఎంసీలో ఉన్నటువంటి మేయర్ని కానీ, డిప్యూటీ మేయర్ని కానీ ఎలా అయినా సరే అవిశ్వాస తీర్మానం ద్వారా ఉన్న చట్టం ద్వారా వారిని దింపివేసి ఖచ్చితంగా కూటమినిచ్చి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎక్కించడానికి మేము ముందుకు రావడం జరిగింది. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఉన్నటువంటి నగరపాలక సంస్థలు ఉన్నటువంటి మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ, వాళ్ళు చేసినటువంటి ఏదైతే సంపదను కొల్లగొట్టారో అవన్నీ బయట తీయడమే కాదు, మేము అనుకున్నట్టుగానే జనసేన పార్టీనిచ్చి మేము ఉన్నటువంటి 11 మంది కార్పొరేటర్లు కూడా మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ఆయన మాట ప్రకారంగానే మేమంతా కూడా జనసేన పార్టీ పక్కనే ఉంటాం. జనసేన పార్టీ కూటమి పార్టీకి ఏ విధంగా అయితే మద్దతు ఇస్తుందో దానికి మేము అందరం కూడా ముందుకు వస్తాం. ఏదైతే మేము రోజు మార్నింగ్ పెట్టుకున్నటువంటి మీటింగ్లో 11 మంది కార్పొరేటర్లను కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ యొక్క మీటింగ్లో మా జనసేన పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఆ యొక్క మీటింగ్లో ఏదైతే మా జనసేన పార్టీని ఇచ్చి మనందరం ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారంగా వెళ్ళిపోదాం. మన పార్టీ స్టాండే మన స్టాండ్ అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరూ కూడా భారత్ ప్రో సౌండ్ లైట్ ఎక్స్పో 2025 భారత పిఆర్ఓ ఫౌండర్ అండ్ సీఈఓ దిలీప్ కుమార్ సోనార్ ఆధ్వర్యంలో ఈ ఎక్స్పోకు నేడు భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది. హోమం అనంతరం అతను దిలీప్ కుమార్ మాట్లాడారు. భారత పిఆర్ఓ సౌండ్స్ లైటింగ్స్ ఎక్స్పో ఏప్రిల్ 11, 12, 13 పోర్ట్ స్టేడియం విశ్వనాథ్ కన్వెన్షన్ హాల్లో అకీపాలెంలో జరుగుతుందని, ఈ 3 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోలోని సుమారు 100 కంపెనీలు పాల్గొంటాయని, కన్వెన్షన్ తేదీలో సౌండ్స్ లైటింగ్ డెకరేషన్ ఇండియాలో ప్రీమియం ఎక్స్పో ఫర్ ప్రొఫెషనల్ సౌండ్ లైటింగ్స్, ఏవీ ప్రొడక్షన్స్, రికార్డింగ్, ఇన్స్టాల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోని ఇండియాలోనే ముందుందని దిలీప్ కుమార్ సహోరా తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఉత్తరాంధ్ర ఈవెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దువ్వి కాళీ ప్రసాద్ పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఉన్న లైటింగ్ అండ్ సౌండ్స్ డెకరేషన్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రతి ఒక్కరూ తప్పకుండా విచ్చేయవలసిందిగా కోరుతున్నారు. As all people knows that we are going to have professional sound lighting, audio visual and 10 Decor Hospitality Expo, Bharat Pro Sound Light Expo and Bharat 10 Decor and Hospitality Expo from 11 to 13 April 2025. So today we have started the preparation work and requesting all the professionals to visit and make this exhibition successful. So now Kaliji Uttarandhra Events Welfare Association President or 300 plus brands और 10,000 प्लस प्रोडक्ट्स आ रहे हैं यहाँ पर. ఈ యొక్క భారత్ ఎక్స్పో దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతుంది 2025 సంవత్సరం. ఈ యొక్క ఎక్స్పో గత 8 సంవత్సరాలు బట్టి ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతుందండి టోటల్ అంతాను. ఈ యొక్క మన విశాఖపట్నం రావడం ఈ సంవత్సరం మాకు అంతా ఆనందంగా ఉంది. ఈ యొక్క సంస్థలు ప్రతి ఒక్క సౌండ్ అండ్ లైటింగ్ డెకరేటర్ ఈవెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్న మొత్తం టోటల్ సంఘాలు మద్దతు ఇస్తుంది ఈ యొక్క భారత్ ప్రోకి. ఈ యొక్క సంఘ దీంట్లోని ఎగ్జిబిషన్కి వచ్చినవి ప్రతి ఒక్క సౌండ్ అండ్ లైటింగ్ డెకరేటర్ ఈవెంట్వి సామానులు ప్రతి ఒక్క సంస్థలు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ ఒక్క సంస్థలు రాబట్టి మాకేంటంటే ఎక్కడెక్కడ నుండి వచ్చిన సంస్థలు ఢిల్లీ, కలకత్తా, బొంబాయి, హైదరాబాదు, విశాఖపట్నం, చెందినవారు బెంగళూరు, ప్రతి ఒక్క చెన్నై నుండి ప్రతి ఒక్క సంస్థలు ఇక్కడికి వస్తానండి డెకరేట్ ఐటమ్స్. ఈ యొక్క సంస్థలు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి మాకు తెలియజేస్తున్నారు ఈ యొక్క ఎక్స్పో వల్ల. అంటే హోల్సేల్ రేట్లు గాను ఈ పలానా దగ్గర కంపెనీ సామాన్ దొరుకుతాయి అని చెప్పి మన భారత్ ప్రో ద్వారాగా మాకు తెలియజేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమం 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు ఈ నెలలో జరుగుతుంది.
విశ్వనాథ ఫంక్షన్ హాల్, ఏసీ విశ్వనాథ ఫంక్షన్ హాల్, పోర్ట్ కళావాణి స్టేడియంలో అక్కయ్యపాలెం దగ్గర జరుగుతుందండి. ప్రతి ఒక్క సౌండ్ అండ్ లైటింగ్ డెకరేటర్స్, వానర్స్ అండ్ వర్కర్స్ ప్రతి ఒక్క ఈ యొక్క కార్యక్రమం వచ్చి తిలకరించవలసిందిగా ఉత్తరాంధ్ర ఈవెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి నేను తెలియజేస్తున్నాను. హిజ్రాలను ట్రాన్స్మెన్, ట్రాన్స్ ఉమెన్గానే పలకాలని, మీడియాలో అదే రాయాలని నేస్తం సోగ్ ఎస్కి ప్రతినిధి అమిత్ షా సూచించారు. విశాఖ డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో అమిత్ షా సమాజంలోని ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించిన కీలక అంశాలపై చర్చను జరిపారు. ఇటీవల అనకాపల్లిలో జరిగిన దీపిక హత్య మీడియా విధానాలు వద్ద ప్రయోగం గురించి మాట్లాడారు. తాను బయోకెమిస్ట్రీలోని ఎంఎస్సీ చేశానని, ట్రాన్స్జెండర్గా తనను తాను పరిగణించుకున్నానని అన్నారు. అనకాపల్లి తాళవలసలోని దీపిక దారుణంగా హత్యకు గురయ్యారని వార్తలు వచ్చాయని, దారుణ ఘటన జరిగిన వెంటనే మీడియా స్పందించి ప్రజల వద్దకు తీసుకువెళ్లినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పురుషులు, మహిళల విషయంలో అతడు, ఆమె అని సంబోధిస్తారని తెలిపారు. హిజ్రా అంటే దేవుడని అర్థమని, హిజ్రా కమ్యూనిటీ ఎమ్మెల్యే కేటగిరీ కింద వస్తుందని చెప్పారు. తన విషయంలో అమిత్ షా ఒక ట్రాన్స్జెండర్ ఉమెన్ అని సంబోధించాలని కోరారు. 6 ఎడ్యుకేషన్ విభాగంలో లెక్చరర్గా పనిచేస్తున్నానని అన్నారు. ఎంతో మంది విద్యార్థులు టీచింగ్ చేశానని, తనను పుట్టిన వెంటనే మాన్ అని ముద్ర వేశారని, కానీ తాను ట్రాన్స్ ఉమెన్ అని తెలిపారు. ట్రాన్స్ మ్యాన్ అంటే పుట్టిన వెంటనే ఉమెన్ అని ముద్ర వేస్తారని, కానీ మ్యాన్గా వాస్తవానికి ఉంటారని తెలిపారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ట్రాన్స్జెండర్ అని రాస్తారని, ఈ సంఘటనలో ట్రాన్స్ మ్యాన్, ట్రాన్స్ ఉమెన్ అన్నది గుర్తించి మీడియా ప్రతినిధులు రాయాలని కోరారు. ట్రాన్స్జెండర్ వ్యక్తులు కానీ, ట్రాన్స్జెండర్ పీపుల్ కానీ డిస్క్రిమినేషన్కి గురవుతున్నారు. ఇది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే హౌసింగ్ అండి. రెంట్స్లో కానీ లేకపోతే ఏదైనా ప్లేస్ కొనడంలో కానీ ఈక్వాలిటీ చూపించినట్టయితే ట్రాన్స్జెండర్ వ్యక్తులు కూడా అందరిలాగా ముందుకు వెళ్తారు. వాళ్ళు కూడా నేషన్ ప్రోగ్రెస్కి తోడ్పడతారండి. ఇంకోటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కానివ్వండి, నాన్ గవర్నమెంటల్ అండ్ గవర్నమెంటల్ ఇన్స్టిట్యూట్స్లో కానివ్వండి, అవేర్నెస్ క్యాంపసెస్, అవేర్నెస్ వర్క్షాప్స్ ఏవైతే పెట్టినట్టయితుందో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి వాళ్ళందరికీ జనరల్గా చైతన్యం వస్తుంది. ఒకరు ఎప్పుడైనా వాళ్ళు పనిచేసిన స్థలంలో అయినా, చదువుకునే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అయినా టీచర్స్ కానివ్వండి, పియర్స్ అండ్ మెంటర్స్ కానివ్వండి, ఎప్పుడైతే ట్రాన్స్జెండర్ పీపుల్ని ఐడెంటిఫై చేస్తారో వాళ్ళని అప్పుడు వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్, సరైన ఫెసిలిటీ కల్పించడం అవుతుంది. వాళ్ళు కూడా ఏమీ ఇబ్బందులు లేకుండా మిగతా పిల్లల్లాగా చదువుకుంటారండి, మిగతా వాళ్ళలాగా వస్తుంది. ఇంకా దీపిక ఇది మూడోది దానికి చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు మనందరం ముఖ్యంగా దీపిక గారి హత్యకి గురయ్యారు. వారిని లాస్ ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ లాసే కాదండి, అందరికీ అదే లాసే. ఆమెను కోల్పోవడం మన అందరికీ లాసేనండి. ఒక మన మనిషిగా, మన ఇంట్లో వ్యక్తిగా కోల్పోయినట్టే మేమైతే అనుకుంటున్నాము. ఇంకా వారి గురించి 1 minute కొంత కండోలెన్స్ తెలపడానికి కూడా మనం వచ్చామండి. నా పేరు శివకుమార్. మన వైజాగ్లో నేస్తం సోజిఎస్సి అనే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశాము. ఈ ఆర్గనైజేషన్ ఎవరైతే తమని తాము లెస్బియన్స్, గేస్, బైసెక్షువల్స్, ట్రాన్స్జెండర్స్, ఇంటర్సెక్స్, ఎసెక్షువల్స్ అని ఇలా వివిధ రకాలుగా గుర్తించుకుంటారో అలాంటి వ్యక్తులకి మానసికంగా, ఫినాన్షియల్గా అన్ని రకాలుగా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మనం ఈ ఆర్గనైజేషన్ని 2015లో మొదలు పెట్టడం జరిగింది. ఇక ఈ రోజు ప్రత్యేకంగా మిమ్మల్ని పిలవడానికి కారణం మేము స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీస్కి వెళ్ళి అక్కడ పిల్లల్ని, అధ్యాపకుల్ని సెన్సిటైజేషన్ చేయగలిగాం సక్సెస్ఫుల్లీ ఈ 10 సంవత్సరాల్లో చాలా మందిని. కానీ మీడియా వ్యక్తులు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా ఈ విషయాలపైన సరైన అవగాహన రాలేదు అని గుర్తించి ఈరోజు మన దీపిక చనిపోయినప్పుడు కూడా అలాంటి తప్పులే జరగడం వల్ల ఇక మేము ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ కోరడం జరిగింది. ఏంటంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు, రాస్తున్నప్పుడు దయచేసి ఫస్ట్ మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకుని అప్పుడు జాగ్రత్తగా వాళ్ళ మీద రాద్దాము అని అడుగుతున్నాము. సో మీడియా పర్సన్స్కి మేము ఒక సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఒక సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ చేయాలనేది ఫస్ట్ డిమాండ్ మాది. రెండో డిమాండ్, మా కమ్యూనిటీ వ్యక్తులకి ఎవరైనా అవ్వచ్చు, ఇందాక చెప్పినట్టు ఎల్జీబీటీ కమ్యూనిటీ వ్యక్తులకి ఒక చోట ఏదైనా ఇల్లు లాంటిది కావాలి అని అన్నప్పుడు
చాలా ఇబ్బంది అవుతుంది. ఎస్పెషల్లీ ట్రాన్స్జెండర్ పర్సన్స్కి ఇంకా ఇబ్బంది అవుతుంది. వారిని చీదరించుకుంటున్నారు అలాగా. సో గవర్నమెంట్ తను ముందుకు వచ్చి వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ అయినా ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. మూడవది వాష్రూమ్స్. మనం బయట స్వచ్ఛ భారత్ అంటూ పబ్లిక్ టాయిలెట్స్లో ట్రాన్స్జెండర్ బొమ్మ పెట్టాం, కానీ అక్కడ అంత కన్వీనియన్స్ ఏమీ ఇవ్వలేదు. అది పబ్లిక్ టాయిలెట్స్. మరి ప్రైవేట్ స్పేసెస్లోన ఒక షాపింగ్ మాల్ అవ్వచ్చు, ఒక కాలేజ్ అవ్వచ్చు, ఒక యూనివర్సిటీ అవ్వచ్చు, మరి ఇక్కడ ఉన్నాయి అవి? సో గవర్నమెంట్ వెంటనే దీనిపైన దృష్టి పెట్టి ప్రతి ప్రైవేట్ సంస్థల్లోని కూడా, అది కంపెనీ అవ్వచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అక్కడ కూడా ఒక మాల్ అవ్వచ్చు, అక్కడ కూడా ట్రాన్స్జెండర్ వ్యక్తులకి ఒక కామన్ వాష్రూమ్ కింద ఇచ్చినా పర్వాలేదు, లేదా వారి కోసం ప్రత్యేకంగా ఒక వాష్రూమ్ ఇచ్చినా పర్వాలేదు. అవునండి, అదే అంటున్నాను కదా, ఆల్ జెండర్ వాష్రూమ్ అని మేము మీకు చెప్పింది అందుకోసం. సో అలాంటి ఒక వాష్రూమ్ పెట్టినప్పుడు ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఇబ్బంది పడకుండా ఆ వాష్రూమ్నైనా వాడుకుంటారు. ఎందుకంటే గబాల్న స్త్రీల వాష్రూమ్లోకి వెళ్తే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, కానీ స్పెసిఫిక్గా ఒకటి వాష్రూమ్ పెట్టారనుకోండి, ఆల్ జెండర్ వాష్రూమ్ అని, బహుశా పురుషులు మహిళలు దాన్ని వాడకపోవచ్చు, కానీ ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాడుతారు కదా. రామానాయుడు స్టూడియోకు సోకాజ్ నోటీసులు జారీ చేస్తామని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్ సోకాజ్ నోటీసులు జారీ చేయనున్నామని అన్నారు. మధురవాడ సర్వే నంబర్ 336 బైపీతోని పాటు మరికొన్ని నంబర్లలోని ఉన్న 34.44 ఎకరాలను స్టూడియో చిత్ర నిర్మాణ అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించినా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగినట్టుగా ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. కారణాలను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని అన్నారు. ఋషికొండ దగ్గర ఉన్న రామానాయుడు స్టూడియోస్ వాళ్ళకి ఇచ్చిన భూమిని ఇచ్చిన పర్పస్కు వాడకుండా వేరే రెసిడెన్షియల్ లేఅవుట్గా మార్చడానికి ప్రయత్నించారని ప్రభుత్వం గుర్తించింది. దాని మేరకు వాళ్ళకు షోకాస్ నోటీస్ ఇచ్చి వాళ్ళు ఒక సమాధానాలు తెలుసుకొని వాస్తవంగా దాంట్లో వైలేషన్స్ ఉంటే దాని మీద చర్యలు తీసుకొని ఆ భూమిని వెనక ప్రభుత్వానికి తీసుకోవడానికి ఆదేశం జారీ చేశారు రెవెన్యూ శాఖ కార్యదర్శి వారు. దాని మేరకు మనము షోకాస్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు సమాధానం చూసి వాళ్ళు సమాధానం సరిగా లేకపోయిన పరిస్థితిలో ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. విశాఖ నగరంలో బంగారంలో పొదిగిన అనుబంధానికి అసలు సిస్సులైన వజ్రాభరణాలు అందించడంలో జాస్ అలుకాస్ ప్రథమ శ్రేణిలో ఉంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. ఆసిల్మెట జాస్ అలుకాస్ షోరూం 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సీతమధార జీవీఎంసీ హైస్కూల్కు మౌలిక వసతుల కల్పనకు గాను 5 లక్షల రూపాయలు సిఎస్ఆర్ నిధులను అందించినందుకు గాను ఎమ్మెల్యే షోరూంకు సిబ్బందికి యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా పీఆర్ఓ మాధవ్ మాట్లాడుతూ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సేవా వినియోగదారుల శ్రేయస్సు పరిగణలోకి తీసుకుని వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. వజ్రాభరణాల కొనుగోలుపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలోని షోరూం మేనేజర్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జోస్ అలుకాస్ బంగారంతో పొదిగిన అనుబంధానికి విశాఖపట్నంలో 13 వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా వినియోగదారులకు ఎన్నో ఆకర్షణీయమైన బహుమతులు అందించడం అది ప్రతి ఏటా జరుగుతున్న ఆనవాయితీ. కానీ ఈ 13వ ఏట జరుగుతున్న సంబరాలకి మరికొంత విశేషం కూడా ఉంది. సిఎస్ఆర్ యాక్టివిటీ ప్రకారంగా సీతమ్మధార జీవీఎంసీ హై స్కూల్కి 5 లక్షల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించడం జరిగింది. ఈ సహాయ సహకారాలని మేము ప్రతి ఏటా కొనసాగిస్తూ
మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి మా కంపెనీ యాజమాన్యం కూడా నిశ్చయించుకున్నది. జీవీఎంసీలో సుమారు 18 స్కూల్స్కి వరకు మేము ఇవ్వడం జరిగింది. పైగా ఇప్పుడు వినియోగదారులకు మేము అత్యంత ఆకర్షణీయమైన బహుమతులను అందించడం జరిగింది. గతంలో కార్లు ఇటువంటివి కూడా అందించడం జరిగింది. ఈ వినియోగదారులకు కూడా మేము ఇచ్చే బహుమతులు ఎంతో ఆకర్షణీయంగా, అంటే ప్రతి 75,000 కొనుగోలు ఆభరణాల మీద బంగారు నాణ్యము మరియు ఉచితంగా అందిస్తున్నాము. డైమండ్ నగల మీద మేము డైమండ్ బంగారు నాణ్యము మరియు 15,000 రూపాయలు తగ్గింపు, 0%తో వెండి ఆభరణాలు అందించడం కూడా మా ప్రాముఖ్యత. అది వినియోగదారులకి అందుబాటులో వినియోగించుకోవాల్సిందిగా కూడా ప్రార్థన. వినియోగదారులకు వ్యాపారంతో పాటు తగిన గౌరవాన్ని అందించడమే జోసాలుకాస్ ప్రాధాన్యత, ప్రాముఖ్యత. ధన్యవాదములు. ఈ జోసాలుకాస్ అనే గోల్డ్ అండ్ జ్యువెలరీ షాపు ఈ సంపత్ వినాయకుడి టెంపుల్ రోడ్లో విశాఖ నగరంలో 13 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు వారి యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత 13 సంవత్సరాలుగా కస్టమర్ సర్వీస్తో పాటు తమ యొక్క సిఎస్ఆర్ నిధులతో ఈ 13 సంవత్సరాలలో నాకు చాలా పరిచయ సంబంధాలు ఉన్నాయి వారితో. అరకు కానీ, పాడేరు కానీ, విజయనగరం, శ్రీకాకుళం ఇంటీరియర్ ఏరియాల్లో ఇల్లు కట్టుకునే పేదవారికి సిఎస్ఆర్ నుంచి నిధులు ఇవ్వటం, కరోనా సమయంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయటం, మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి 3-వీలర్ ట్రై స్కిల్స్ ఇవ్వటం, అలాగే ఈరోజు జీవీఎంసీ హై స్కూల్ పిఎన్టీ కాలనీ సీతంధారకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 5,02,680 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ సంస్థ కస్టమరు మరియు సీనియర్ మాజీ కార్పొరేటర్ అయినటువంటి సాయి లక్ష్మి గారు కూడా పాల్గొనడం జరిగింది. మరొకసారి మీ అందరికీ, ఈ సిబ్బందికి, జోసాలుకాస్ సిబ్బందికి, యాజమాన్యానికి, కస్టమర్లకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ సంపత్ వినాయకుని చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ స్థాయిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లుగా లా అండ్ ఆర్డర్ డీసీపీ 2 మేరీ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియా ముందు స్వాధీనం చేసుకున్న సొత్తును ప్రదర్శించారు. అనంతరం డీసీపీ 2 మేరీ ప్రశాంతి మాట్లాడుతూ, పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరబ్రత బాగ్చి ఆదేశాల మేరకు గంజాయిపై ఉక్కుపాదాన్ని మోపుతున్నామని తెలిపారు. పక్కా సమాచారంతో నిందితుని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం పరుచుకున్నట్లుగా ఆమె తెలియజేశారు. తెలుసు, మన రాష్ట్ర ప్రభుత్వం ఈ గంజాయి నిర్మూలన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతోంది. మన డీజీపీ గారు, మన సిపి గారి ఆదేశాల మేరకు మనం వైజాగ్ కమిషనరేట్ మొత్తంలో గాంజా ఎక్కడెక్కడైతే ట్రాన్స్పోర్ట్ అయ్యే అవకాశం ఉందో అక్కడ అన్ని చోట్ల మనం నిఘా పెట్టడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో 4వ తారీఖు మార్నింగ్ 11 ఆ టైంకి మన దువ్వాడ పోలీసులు వారికి వచ్చిన సమాచారం మేరకు కూర్మానపాలెం డిపో ఎదురుగా ఒక వ్యక్తి కొన్ని బ్యాగ్స్ పట్టుకొని సస్పీషియస్ మూమెంట్ అబ్జర్వ్ చేయడం జరిగింది. అతన్ని మనం అప్రహెండ్ చేసి విచారించగా అతని ఉన్న 6 బ్యాగ్స్ని కూడా మనం చెక్ చేయగా మొత్తం 126 కిలోల గాంజాని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. భరత్ సింగ్ వీళ్ళందరూ ఢిల్లీలో ఉంటారు. సో అతన్ని మనం ఇంట్రాగేట్ చేసినప్పుడు ఇంట్రాగేషన్లో తేలింది ఏంటి అంటే, భగత్ సింగ్ మరియు రాజ్ సింగ్ ఇద్దరు కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో బట్టల వ్యాపారం చేస్తూ ఉంటారు. వీళ్ళకి అమిత్ సింగ్ అని ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఈ అమిత్ కుమార్ సింగ్ అన్నతను, ఇతను కూడా ఢిల్లీ రెసిడెంట్. ఇతను వైజాగ్లో ఇక రూమ్ రెంట్కి తీసుకొని మర్రిపాలెంలో ఒక రూమ్ అద్దెగా తీసుకొని మన ఏజెన్సీ ఏరియా నుంచి గాంజా కొని ఢిల్లీకి రవాణా చేస్తున్నట్లు అలా బిజినెస్ వీళ్ళు చేస్తూ ఉండగా అతనికి సహకరిస్తే కమిషన్ ఇస్తానని వీళ్ళకి చెప్పడం జరిగింది. సో దానివల్ల అమిత్ సింగ్ అన్నందు ఫ్లైట్ బుక్ చేయగా రాజ్ సింగ్, భరత్ సింగ్ గాంజాని తీసుకెళ్ళడానికి వచ్చారు. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నంలో మనం రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఎదురు, కూర్మానపాలెం బస్ స్టాండ్ ఎదురు వాళ్ళు సస్పీషియస్ మూమెంట్ పోలీసులు అబ్జర్వ్ చేసి వెళ్ళేటప్పటికి పోలీసులను చూసి మనం ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది.
ఆ వ్యక్తి ఈ విచారణలో మన ఏజెన్సీ ఏరియా నుంచి ఇది ఢిల్లీకి రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. సో ఈ పెద్ద అమౌంట్ ఇది 126 కిలోలు. సో మిగతా వాళ్ళని కూడా ఎవరికైతే సంబంధం ఉందో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. సో విశేష ప్రతిభ కనపరిచి ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్న దువ్వాడ పోలీసులు నేను అభినందిస్తున్నాను. సిపి సార్ కూడా వాళ్ళకి అభినందనలు తెలియజేయడం జరుగుతోంది. ఈ గాంజా అన్నది నిర్మూలన చేయడం కోసం వైజాగ్ సిటీ పోలీస్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతోంది. మీ అందరికి కూడా తెలుసు, స్వయానా సిపి గారు నవ సమాజ నిర్మాణం అని ఒక ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతోంది. ఒక ఏడీజీ ర్యాంక్ ఆఫీసరు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి ఈ గంజాయి వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు ఏంటి ఇవన్నీ వాళ్ళకి ఇట్స్ అన్ ఎడ్యుకేటింగ్ యాజ్ వెల్ యాజ్ అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రోగ్రామ్ని చేయడం జరుగుతోంది. సో మాతో పాటు ముందుకు రావాల్సిందిగా విశాఖ పౌరులను కూడా మేము కోరుతున్నాం. 1972 ఈగిల్ టోల్ ఫ్రీ నెంబర్. మీకు గాంజా గురించిన ఎలాంటి సమాచారం ఉన్నా దయచేసి 1972కి కాల్ చేయండి, లేదా మా కంట్రోల్ రూమ్ 100 or 112కి కాల్ చేసినా కానీ మీ వివరాలను ఖచ్చితంగా గోప్యంగా ఉంచుతాం. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఎస్పెషల్లీ వేరే స్టేట్ వాళ్ళకి అద్దెకి ఇచ్చినప్పుడు యాంటీసిడెంట్ వెరిఫై ప్రాపర్గా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వాళ్ళ మీద ప్రీవియస్ కేసులు ఏదైనా ఉన్నా ఒకవేళ పోలీస్ సహకారం తీసుకున్నా మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. ప్రాపర్ వెరిఫికేషన్ తీసుకున్నాం మా తర్వాతే ఎవరికన్నా కానీ ఎస్పెషల్లీ వేరే స్టేట్లో వాళ్ళకి అద్దెకి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. సో మీరు దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు దయచేసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే మీ ఇంటి మీద పోలీసులు నిఘా పెడతారు. అలాగే లాక్స్ కూడా డిజిటల్ లాక్స్ ఇట్లాంటివి కూడా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎస్పెషల్లీ బయటకు వెళ్ళేటప్పుడే పూల కుండీల దగ్గర గుమ్మం పైన దయచేసి లాక్స్ పెట్టద్దు. మీ వాల్యుబుల్స్ కనుక బీరువాళ్ళు ఉన్నట్లయితే ఆ బీరువా తాళాలు కూడా దయచేసి క్యారీ చేయండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం మెయిన్ థింగ్ అది. సో దాని మీద మనం కేసులు రిజిస్టర్ చేస్తాం, ఫైన్ వేస్తాం. దాంట్లో వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. దివంగత నేత బాబు జగజ్జీవన్ రావు జీవితం స్ఫూర్తిదాయకం. 118వ జయంతిని పురస్కరించుకొని ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధుల వెల్లడి. మేయర్పై అవిశ్వాస తీర్మానం విషయంలో జనసేన కార్పొరేటర్లకు అధ్యక్షులు పవన్ మాటే శిరోధార్యం. విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు కోన తాతారావు స్పష్టీకరణ. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం. విలేకరుల సమావేశంలో వెల్లడించిన డీసీపీ 2 మేరీ ప్రశాంతి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.